చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ చెప్పేవాళ్ళు. కొంతమంది మంచోళ్ళు అయితే మంచి సొల్యూషన్ చెప్తారు. కొంతమంది చెడ్డవాళ్ళకి ఏం చెప్తారంటే నువ్వు తగ్గమాకు నీ భార్య మీద, లేకపోతే నీ భర్త మీద నువ్వు తగ్గమాకని ఇలా రకరకాలుగా చెప్తా ఉంటారు. ఎవరయ్యా మంచిగా ఆ కుటుంబాన్ని నిలబెట్టుకు వాళ్ళకి మంచి రీతిలో ఒక మంచి మాటలు చెప్పి మళ్ళీ ఆ కుటుంబాన్ని నిలబెట్టాలని చూసేది ఎవరయ్యా అంటే ఒక క్రైస్తవులు మాత్రమే. కాబట్టి మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రతికిన నాళ్ళు కూడా మనం దేవుడి ఎడల మంచి జీవితాన్ని కలిగి జీవించి అందరం చనిపోదాం. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలానే ఈరోజు కూడా మనం ఒక చిన్న అంశాన్ని మనందరం కలిసి ధ్యానిద్దాం. అదేంటంటే విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు విడిచిపెట్టే సమయాలు. విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు విడిచిపెట్టేటువంటి సమయాలు అనేటువంటి ఒక చిన్న ఈ యొక్క భాగాన్ని మనందరం కలిసి ధ్యానించి ముందుకు వెళ్దాం. మొదటిగా ఒకసారి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం తీయండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 31వ అధ్యాయం 8వ వచనం. త్వరగా తీస్తే బాగుంది. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మోషే గారు యెహోషువ గారితో చెబుతున్నటువంటి మాట. అలాగే ఈ మాటనే తీసుకెళ్లి నీ ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు కూడా ఇదే మాట చెప్పమని ఆయనకి చెప్తాడు, నిన్ను విడువను ఎడబాయనని. అలానే కీర్తనల గ్రంథంలో కూడా చూడండి ఒకసారి, 94 కీర్తన 14వ వచనం. కీర్తనలు 94:14. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. అంటే దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి తన స్వకీయ జనాంగానికి చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, ఆనాటి పాత నిబంధన కాలంలో కానివ్వండి, ఈనాటి కొత్త నిబంధన కాలంలో క్రైస్తవులు పెడుతున్నటువంటి మనకు కానివ్వండి, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నిన్ను విడువను ఎడబాయని అంటున్నాడు. అంటే దేవుడిని మనం ఏం చేస్తున్నాం అంటే ఒకే కోణంలో చూస్తా ఉన్నాం. దేవుడు నిజంగానే నన్ను ఏం చేసినా గానీ, ఎలా బ్రతికినా గానీ విడవడు, ఎడబాయడు అనుకుని మనం మన ఇష్టానుసారంగా జీవించామనుకోండి, నిజంగానే దేవుడు మనల్ని ఎడబాయకుండా ఉంటాడా? ఎడబాస్తాడు కన్ఫామ్ గా. ఎందుకంటే దేవుడిని మనం ఒకే రీతిగా చూడకూడదు, ఒకే కళ్ళు చూడకూడదు. ఎందుకంటే ఒక నాణ్యాన్ని చూసినప్పుడు ఆ నాణ్యంలో ఏముంటది? బొమ్మ, బొరుసు ఉంటది. బొమ్మ ఉంటే బొమ్మ ఉండి బొరుసు లేకపోతే అది చెల్లిద్దా? చల్లదు. అలాగే దేవుడు ఇచ్చినటువంటి గ్రంథాన్ని కూడా మనం దేవుడు దయామయుడు, కృపామయుడు, కనికరం గలవాడు, కృప చూపించేవాడు అని ఈ సైడే మనం చూస్తే కాదు. దేవుడిలో కూడా రెండో షేడు కూడా ఉంది. ఆయన ఎంత ప్రేమిస్తాడో ఆ ప్రేమని అలుసుగా తీసుకున్నటువంటి వాళ్ళ మీద కూడా తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. తాను వాళ్ళ చేయిని విడిచిపెడతాడు. కాబట్టి మనందరం ఎలా జీవించాలంటే దేవుడు విడిచిపెట్టకూడనటువంటి జీవితాన్ని మనందరం జీవించాలి. ఇలా బైబిల్ గ్రంథంలో మనం కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలను మనం ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ స్థాయిని వాళ్ళు ఉపయోగించుకోలేక ఆ స్థాయిని పోగొట్టుకొని దేవుడి ద్వారా దేవుడి చేయిని విడిచిపెట్టుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఒక మంచి స్థాయిలో చూపించాలనుకున్నాడు, అందరికంటే ఎత్తుగా చూపించాలనుకున్నాడు. అలా చూపించి అటువంటి అవకాశం అతనికి ఇచ్చినా కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి ఏమైపోయారు? వాళ్ళు కింద పడిపోతారు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి స్థాయిని వాళ్ళు ఉపయోగించుకోలేక వాళ్ళు ఏమైపోయారంటే ఆ స్థానాల నుంచి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అలా పక్కకి వెళ్ళిపోవడానికి గల కారణం ఎవరంటే వాళ్ళే. కాబట్టి ఇలా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోక దేవుడి చేయి విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఎవరయ్యా అంటే మనకి బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలను మనం ఆలోచించగలిగినట్లయితే దేవుడు మొట్టమొదటిగా ఒక వ్యక్తిని కానివ్వండి విడిచిపెట్టడానికి 2 కారణాలు చెప్తాడు. 2 కారణాలు ఉన్నాయి. దేవుడు నిన్ను విడవను ఎడబాయనని చెప్పాడు కదా. విడవను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడే 2 సందర్భాల్లో విడిచిపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా మొదటగా ఒక వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచించగలిగినట్లయితే అతనే ఎవరంటే న్యాయాధిపతి అయినటువంటి సంసోను గారు.
ఈ న్యాయాధిపతి అయినటువంటి సంసోన్ గారు, అసలు ఈ న్యాయాధిపతులు ఎవరు ఏర్పాటు చేసిందంటే దేవుడే. ఆ ఇజ్రాయేల్ జనాంగాన్ని వాళ్ళ యొక్క విమోచన కొరకు ఏం చేస్తారంటే, ఎవరికి రక్షకుడిగా కొంతమంది వ్యక్తుల్ని నిలబెట్టుకుంటా వచ్చారు. చాలా మంది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్థానాన్ని కోల్పోయారు. వాళ్ళలో ఒక ఆయనే ఈ సంసోన్ గారు. ఈయన ఏం చేశాడు? ఈయనకి ఇచ్చినటువంటి స్థాయి ఏంటి? ఈయన ఎవరు? ఒక ఇజ్రాయేల్ జనాంగం మీద ఒక న్యాయాధిపతిగా దేవుడు ఆయన నియమించినప్పుడు, ఆయన పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఆ ఇజ్రాయెల్ ప్రజలకి శత్రువుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఫిలిస్తీన్లు. అసలుకి ఈ ఫిలిస్తీన్లకి గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే సంసోన్ గారు. ఆయన చరిత్ర మనందరికీ తెలిసిందే. ఏం చేశాడు ఆయన? ఆయన వస్తానంటేనే పరిగెత్తేవాళ్ళు, ఆయన వస్తానంటేనే గజగజ వణికేవాళ్ళు. అసలు రియల్ బాహుబలి ఎవరయ్యా అంటే బైబిల్ గ్రంథంలో సంసోన్ గారే. అసలు వాళ్ళని 30 తిప్పలు పెట్టించి 3 చెరువులు నీళ్లు తాగిచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఒకరోజు ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళ పంట పొలాలన్నింటినీ నాశనం చేయడానికి, వాళ్ళకి శిక్ష విధించడానికి ఆయన ఏం చేస్తాడంటే కొన్ని నక్కలను పట్టుకుంటాడు. ఎన్ని నక్కల్ని? 300 నక్కలను పట్టుకొని, ఆ 300 నక్కల యొక్క తోకలు ఉంటాయి కదా, ఆ తోకలు కట్టేసి ఆ తోకల మధ్యలో దివిటీలు పెట్టేసి వాళ్ళు వేసినటువంటి పంటల మధ్యలోకి పంపిస్తాడు. పంపించినప్పుడు ఏమైపోతాయి? అవన్నీ మొత్తం కూడా పంట ఏమైపోద్ది? మొత్తం పాడైపోయిద్ది. అలాగే ఒక దవడ ఎముకతో ఏం చేస్తాడంటే కొన్ని 100 మందిని చంపేస్తాడు. అతడు ఒక పేరు కూడా ఇవ్వబడింది అతనికి. అతను ఏమంటే నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అంట. ఆయన దేవుడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తి. ఇతను పుట్టుకు కూడా భలే బ్రహ్మాండంగా ఉంటది. ఎలాగంటే వాళ్ళ తల్లి గొడ్రాలు అయినప్పుడు దేవదూత వచ్చి నువ్వు ఒక కుమారుని కంటావని చెప్పినప్పుడు, అవునయ్యా నిజమేనా అని ఆమె ఏం చేసిద్దంటే ఓకే అని చెప్పిద్ది. నువ్వు ఎలా పెంచాలో కూడా ఆమెకు చెబుతాడు. తర్వాత తన తండ్రి అయినటువంటి మానోహ కూడా వస్తాడు. మానోహ గారు వచ్చినప్పుడు ఆ భార్య ఏం చెప్పిద్దంటే, ఇది నాకు ఇలా దేవదూత వచ్చాడు, ఇలా చెప్పాడు అన్నప్పుడు, అవునా నిజంగా నేను అన్నప్పుడు, సరే ఈసారి దేవదూత వచ్చినప్పుడు నాకు చెప్పమంటాడు. చెప్పమన్నప్పుడు ఏం చేసిద్దంటే రెండోసారి కూడా ఆయన ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయినప్పుడు, మరి తండ్రి నాకు ఒక కుమారుని ఇవ్వబోతున్నావు కదా, మరి ఆ కుమారుని ఏం చేయాలి, మరి ఎలా పెంచాలి, మాకు ఒకసారి నీ సమాధానం మాకు ఇవ్వమన్నప్పుడు, నీకు అవసరం లేదు, ఆల్రెడీ నేను నీ భార్యకి చెప్పాను కాబట్టి అలా పుట్టబోయేటువంటి ఆ బిడ్డ ఎలా పెంచాలో ఎలా దేవుడి ఎడల ఎలా భయభక్తులు కలిగి పెంచాలో ఆయనకి నేను చెప్పాను నీ తండ్రి నీ భార్యకి, కాబట్టి నీ భార్య చెప్పింది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, అసలుకి ఆయన ఆ మానోహ గారి యొక్క క్యారెక్టర్ చూడండి. ఒక కుమారుడు తన భార్యకి దేవుడి ద్వారా ఇవ్వబడుతున్నప్పుడు ఆయన ఎంత కేర్ఫుల్ గా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇచ్చి ఆయన ఎలా పెంచాలో అని అడుగుతున్నాడు. చూడండి, అక్కడ కనబడిద్ది ఎలా పెంచాలని అడుగుతాడు ఆయన. అసలు ఆ తండ్రి యొక్క ఇంటెన్షన్ చూడండి. అసలుకి ఒక కుమారుని ఎలా పెంచాలని దేవతను అడుగుతున్నాడు. మనం ఇప్పుడు నేను అడిగా మన పిల్లల్ని, ఇదిగో దేవా నాకు ఇది పిల్లల్ని ఇస్తున్నావు, కొడుకుల్ని ఇస్తున్నావు, కుమార్తెలు ఇస్తున్నావు, మరి ఇచ్చినప్పుడు ఈ పుట్టినటువంటి బిడ్డల్ని నేను ఎలా పెంచాలి అనేటువంటి జ్ఞానం, ఎలా పెంచాలో జ్ఞానాన్ని నాకు దయచేయని మన ప్రార్థనలు కూడా అటువంటి దాఖలు ఉన్నాయి లేవు మరి మనకి. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి ఆ బిడ్డని ఆయన ఏమడుగుతున్నాడు? నేను ఎలా పెంచాలో, నాకు ఎలా పెంచాలో నాకు ఒకసారి చెప్పాయని చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఇలా జాగ్రత్త కలిగి ఉన్నటువంటి ఈయన చాలా పెరిగి పెద్ద అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ శత్రు సైన్యాలకి ఈయన ఒక పెద్దగా ఉంటాడు. పెద్దగా ఉండి వాళ్ళందరినీ ఏం చేస్తూ ఉంటాడు అంటే ఆయన ఈ ఫిలిస్తీన్లని మొత్తాన్ని చంపుతూ ఉంటాడు. ఇలా ఆయన్ని ఈ ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే ఇతని మీద ఒక పన్నాగం పొందుతారు. ఏంటిది ఆ పన్నాగం? ఈయన ఎలాగైనా కానీ ఇంత శక్తి ఎలా వచ్చిందో, ఇంత బలవంతుడు ఎలా అయ్యాడు అనేది ఏం చేస్తాడు ఈయన, ఏం చేస్తారు వాళ్ళందరూ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలోనే అంత బలవంతుడైనటువంటి సంసోన్ గారు ఎవరి దగ్గర వీక్నెస్ అయిపోతాడు? స్త్రీ దగ్గర. మొదటగానేమో సోరేష్ దగ్గర ఒక వేషతో తన పాపాన్ని జరిగిస్తాడు. తర్వాత దెలీలా అనేటువంటి ఒక స్త్రీతో పాపాన్ని జరిగించడం మొదలు పెడతాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో శయనించడం. ఇలా చేస్తున్నటువంటి సమయంలో ఆ దెలీలా దగ్గర ద్వారానే ఈ ఫిలిస్తీన్లు ఏం చేస్తారు? అంతమంది సైన్యం కూడా ఆయన ఏం చేయలేక ఎవరిని పట్టుకుని ఆయన దగ్గర ఉన్నటువంటి బలాన్ని కనిపెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఒక స్త్రీని పట్టుకుంటారు. ఎవరు? ఆ పేరు దెలీలా. అంతే కదండి. ఏ భర్త అయినా కానీ ఎవరి దగ్గర అయినా కానీ కొన్ని విషయాలు దాపెట్టగలడు, కానీ తన పక్కన ఉన్నటువంటి స్త్రీ దగ్గర మాత్రం దాపెట్టలేడు. ఎక్కడ ఎలాగైనా కానీ ఆ స్త్రీ అతని దగ్గర ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ లాగగలిగేటువంటి శక్తి ఎవరికైనా ఉందంటే ఒక స్త్రీకి మాత్రమే.
అలాగే ఈ దెలీలా ఏం చేసిందంటే తన లాలన మాటలతో దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే అధికారం ఉందో, ఆ శక్తి ఉందో, ఆ శక్తిని ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఆయన? ఆమె చెప్తాడు. చూడండి ఒకసారి చదువుకుందాం, వచనం బాగుంటది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం. ఆమె అనుదినమును మాటల చేత అక్క 16వ అధ్యాయం 20వ వచనం చదవండి, బాగుంటది. ఆమె చెప్పిన మాటల కాడి నుంచి. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా నిద్ర మేల్కొని త్వరగా ఈ నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ముదని అనుకొనెను. అయితే యెహోవా నిన్ను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఎంత ముందుట్లాగే నాకు శక్తి ఉంది అనుకున్నాడు. ఎంత ముందుట్లాగే నేను ఒక పెద్ద పరాక్రమశాలిని, నేను ఏదైనా చేయగలను అనుకొని తన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆమెకి చెప్పి, ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది? ఆమె ఒళ్ళో పనుకు పెట్టుకున్నప్పుడు వెనక నుంచి ఫిలిష్తీయులు చేంజ్ చేస్తారో తెలుసా? ఆయన యొక్క జుట్టుని కత్తిరిస్తారు. అది ఎప్పుడైతే కత్తిరించారో ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తి మొత్తం, ఆయన దగ్గర ఉన్నటువంటి బలం మొత్తం కూడా పోయి ఏం చెప్తాడు? ఆ రోజు ఆమె యొక్క ఒళ్ళు పనుకున్నటువంటి సంసోన్ గారు, నేను ఇలా ఇంత పరాక్రమశాలిని ఇలా వేయాలంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నన్ను నాజీరు చేయబడినటువంటి వ్యక్తిని పుట్టినది మొదలుకొని నా యొక్క తల మీద ఎవరు కూడా క్షవరం చేయించుకోకూడదు అనుకొని తన బలాన్ని ఏం చేశారంటే ఆమెకు తెలియజేశాడు. బలాన్ని తెలియజేసి ఏం చేశాడంటే తనకున్నటువంటి ఆధిక్యతను ఆయన ఏం చేశాడు? కోల్పోయాడు. దేన్ని బట్టి కోల్పోయాడు? ఇదంతా దేవుడు అప్పటిదాకా ఎవరికి తోడున్నారు? దేవుడు తోడున్నాడు ఆయనకి, సంసోను గారికి తోడున్నాడు కాబట్టి కదా అంత యుద్ధాలు చేసింది, అంతమందిని ఓడించింది. ఒక గాడిద ఎముకతోనే ఎంతో మందిని చంపేశాడు ఆయన. ఒక 300 నక్కలతో ఏం చేశాడు? అసలు నక్కలు పట్టుకోవడమే చాలా కష్టం. అలాంటి సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క శక్తిని బట్టి ఆయన ఏం చేశాడంటే 300 నక్కలను పట్టుకొని ఆ 30 తిప్పలు పెట్టించాడు ఆ ఫిలిష్తీయుల్ని. ఏమి చేయలేక ఆ ఫిలిష్తీయులు ఏం చేసుకున్నారంటే ఒక స్త్రీని వాడుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి బలాన్ని తెలుసుకొని ఆయన కళ్ళుని ఆయనకున్నటువంటి బలాన్ని పోయిన తర్వాత ఆయన కట్టేసి ఆయన కళ్ళని బీకేస్తారు. అంటే దేవుడు ఏం చేశాడు? ఆయన ఇచ్చినటువంటి బలాన్ని ఉపయోగించుకోపోయేసరికి, సద్వినియోగం చేసుకుపోయేసరికి ఏమైపోయాడంటే ఆ స్త్రీ చేతిలో బలైపోయాడు. తన బలాన్ని మొత్తాన్ని కోల్పోయాడు. దేన్ని బట్టి కోల్పోయాడు? అతనికి ఇచ్చినటువంటి అవిధేయతను బట్టే కదా. దేవుడు ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చెయ్యి వదిలాడు. ఆయనది వదిలిపోయాడు కాబట్టే కదా అతను ఏం చేయలేకపోయాడు. విరజిమ్ముదాం అనుకున్నాడు, మళ్ళీ కత్తి తీసి వాళ్ళందరినీ చంపుదాం అనుకున్నాడు. అంత శక్తి ఆయన దగ్గర లేదు. లేకపోయేసరికి వాళ్ళందరూ ఏం చేశారు? ఆయన్ని కొట్టుకొని కట్టేసి ఒకసారి ఒకప్పుడు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి కదిలిపోయిన వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని కళ్ళు బీకేశారు. ఆయనకు మొత్తాన్ని క్షవరం చేసేశారు, తల మొత్తం. కాబట్టి ఈ ఒక వ్యక్తి యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ శక్తిని ఉపయోగించుకోలేనటువంటి వ్యక్తి తన అవిధేయతను బట్టి ఏం చేశాడంటే ఆ శక్తిని అతను కోల్పోయాడు. తర్వాతగా ఇంకొక వ్యక్తిని కూడా మనం చూడగలిగినట్లయితే ఆ వ్యక్తి ఎవరంటే ఈయన్ని బట్టి ఇంకొకరు కూడా ఐడియా రావచ్చు. ఎవరైనా ఇలా దేవుడు ఎడబాసినటువంటి వ్యక్తి ఎవరు? సౌలు గారు. సౌలు గారు కూడా ఏం చేశాడు? ఇది రెండో సందర్భం. మొదటి సందర్భం దేన్ని బట్టి దేవుడు ఆయన ఎడబాశాడంటే తన అవిధేయతను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఎడబాశాడు కాబట్టి కదా ఆయన అంత కార్యాన్ని తీసుకొచ్చింది. లేకపోతే ఆయన దేవుడు తోడుగా ఉంటే అతను అలా చేస్తారా? శ్రమలు వస్తాయా? శ్రమలు ఎందుకు వస్తాయి అతనికి? తన సీక్రెట్ని చెప్పబట్టే కదా. అలానే ఇంకొక వ్యక్తిని కూడా మన బైబిల్ గ్రంథం చూడగలిగితే ఆయన ఎవరంటే ఇజ్రాయెల్ ఉమ్మడి రాజ్యాన్ని పరిపాలించినటువంటి సౌలు రాజు. ఈ సౌలు రాజు కూడా ఏం చేస్తాడు? అమాలేకీయుల మీదకు పోయినప్పుడు దేవుడు ఏం చెప్తాడు ఆయనకి? నువ్వు చిన్నపిల్లలైనా కానీ, పెద్దలైనా కానీ, ముసలి వాళ్ళనైనా కానీ, ముత్తకోళ్ళ వాళ్ళైనా కానీ, పశువులైనా కానీ వీళ్ళందరినీ ఏం చేయమంటాడు? సంహరించమంటాడు. వీళ్ళందరూ సంహరించిన తర్వాత కొన్నిటిని మాత్రం ఆయన ఏం చేస్తాడు? సంహరించకుండా బాగా బలిసినటువంటి వాటిని, క్రొవ్వినటువంటి వాటిని తీసుకొని వచ్చి దేవుడి ఎడల ముందుకు కూర్చోబెట్టి, ఏంది నీకు చెప్పింది ఏంది? సమూయేలు ద్వారా హెచ్చరింపబడతాడు. దేవుడు చెప్పింది నువ్వు ఏం చేసినప్పుడు ఇది దేవుడికే బలి అర్పించడానికి అని చెప్పాడు. ఆ మాట కూడా చూసుకొని చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 1
16వ వచనాలు అనుకుంటున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. 28. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం. ఫిలిష్తీయులు ఉమ్. దండెత్తి వచ్చి ఆ ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి శూనేములో దిగగా షూనేములో దిగగా సౌలు సౌలు ఇశ్రాయేలు అందరినీ సమకూర్చి ఇజ్రాయిల్ వాళ్ళందరినీ సమకూర్చెను. వారు వారు గిల్బోవలో దిగిరి. గిల్బోవలు దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును ఫిలిస్తీన్ల దండును చూచి మనసునందు భయంకంపెను. మనసునందు భయకంపము నొందెను. యెహోవా యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిమి ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సేవకుడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట చేశాడు. ఆయన చెప్పినట్టుగా విన్నాడు. ఆయన చెప్పినట్టుగా వినప్పుడు ఏం చేశాడంటే ఆయన కష్టాలతో కూడా తెచ్చుకున్నాడు. ఆయన ఫిలిస్తీన్లు ఆయన మీదకి వస్తున్నారు. ఆయన రాజ్యం మీదకి వస్తున్నారు. ఆయన ప్రజల మీదకి వస్తున్నారు. వస్తున్నప్పుడు ఈయనేం చేయాలి? సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా, దేవుడి నుంచి ఏమి రావట్లేదు. ఏం చేయాలి? ఎమ్మట మోకాలు తండేసి, దేవా నువ్వు తప్పితే నాకు ఎవరున్నారయ్యా, నువ్వే నాకు సహాయం చేయాలనుకున్నప్పుడు దేవుడు ఏదో ఒక రంగాలకి ఆయనకి సహాయాన్ని పంపించాడు. ఎమ్మట ఏం చేశాడు ఈయన? ఎమ్మట ఎక్కడ ఎవరి దగ్గర విచారణ చేయడానికి వెళ్తాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్తాడు. చూడండి, అదే ఎక్కడ కనపడింది ఇది? అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. మళ్ళీ ఒకసారి చదవన్నా, అది కాదన్న. ఒకసారి 16 వచ్చిన మళ్ళీ చదవండి స్పష్టంగా. అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? దేవుడే ఏమైపోయాడంట సౌలు గారికి? దేవుడే ఎడబాసాడంట. దేవుడే పగవాడయ్యాడంట. దేవుడే దూరం అయిపోయాడంట. ఇంకా దేవుడే దూరం అయిపోతే, దేవుడే పగవాడైతే ఇంకా ఆ వ్యక్తిని ఎవరు రక్షించగలరు? ఆయనకి ఎవరు సహాయం చేయగలరు? దేన్ని బట్టి ఈయన ఎడబాసాడు దేవుడు సౌలు గారిని? తను గర్వించాడు కాబట్టి, తను దేవుడి మాట వినలేదు కాబట్టి. మనం కూడా దేవుడి మాట వారం వారం వాక్యాలు వింటున్నాం. అనేక సహోదరుల ద్వారా మనం హెచ్చరింపబడుతున్నప్పుడు మనలో ఏమైనా మార్పు వస్తుందా? అలాగే పాత జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ వస్తున్నావా? మార్పు రావాలి. దేవుడు ఒక వాక్యం ద్వారా సహోదరులు నిలబెట్టుకొని ఒక వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించినప్పుడు, ఆ హెచ్చరించినటువంటి మాట మీరు విన్నప్పుడు, ఆ లోపంలో మీరు ఉన్నప్పుడు మీరు ఏం చేసుకోవాలి? దాన్ని, ఆ లోపాన్ని విన్నటువంటి మీరు ఏం చేసుకోవాలి? దాన్ని సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకున్నప్పుడు మీరు దేవుడి మాటకి విధేయులైనట్టు. అవునా కదా? ఎందుకంటే కొన్నిసార్లు మన వాక్యాలు విన్నప్పుడు మన మనసులో కొంచెం ఇదిగా రావచ్చు, నా గురించే చెప్తున్నారేమోనని. నా గురించి చెప్పిన అనిపించినా కానీ అది నీలో లోపం ఉండడాన్ని బట్టి చెప్పొచ్చాము. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ లోపాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకుంటూ నువ్వేం చేసినట్టు? దేవుని మాటకి లోపడినట్టు, దేవుని మాటకి విధులైనట్టు. ఇప్పుడు దేవుడి మాట వినకపోవటాన్ని బట్టే కదా దేవుడు ఏం చేశాడు? సౌలు గారిని ఎడబాసాడు. దేవుడు అందులో గర్వించాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని విడిచిపెట్టాడు. తన చేయి విడిచిపెట్టాడు. కాబట్టి ఆయనకి సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. లేవడాన్ని బట్టి ఏమైపోయాడు? ఆయన యుద్ధాలు గెలిచాడా? వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళని చెరపట్టుకొని పోతారు. కాబట్టి అప్పటి కాలంలో దేవుడు ఏం చేసేవాడు అంటే ఇతరుల ద్వారా మాట్లాడిచ్చేవాడు. కానీ ఇప్పుడు ఎలా మాట్లాడిస్తున్నాడు దేవుడు? ప్రవక్తల ద్వారా మాట్లాడిచ్చేవాడు. కళల భావాల ద్వారా దేవుడు వచ్చి మాట్లాడేవాడు మనతో. కానీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు మనతో? ఇదిగో ఈ వాక్యం ద్వారా సహోదరుని నిలబెట్టుకొని ఉన్నటువంటి వచనాలను తీసుకొని సంఘ క్షేమాభివృద్ధికి మాటలు చెప్తున్నప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకోవాలంటే అంగీకార భావంతో తీసుకోవాలి. నా జీవితాన్ని మార్చేటువంటి వాక్యం నాకు తగిలింది, నాకు వచ్చింది కాబట్టి దీన్ని బట్టి నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, దేవుడికి మాటకు లేని విధేయత చూపించాలి అనేటువంటి ఆ విధానంలోకి మనందరం మారిపోవాలి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. ఒక వచనం తీసి చెప్పినప్పుడు అది నీకు ఇబ్బందికరంగా అనిపించినప్పుడు నువ్వు ఇబ్బందికరంగా దాన్ని ఫీల్ అవ్వకూడదు. ఇది నా మంచిగా అనుకోవాలి. అలా మంచిగా అనుకున్నప్పుడు ఏమైపోద్ది అంటే నీ జీవితం బాగుపడిద్ది, నీ కుటుంబం బాగుంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ దేని బట్టి ఆయన చేయి విడిచాడు, ఎడబాడిచాడు? దేవుని మాట
వినకపోవటాన్ని బట్టి. 2 సందర్భాల్లో సంసోన్ గారు ఎలా, దేని విషయంలో, అవిధేయతను బట్టి, తాను చూపించినటువంటి అవిధేయతను బట్టి దేవుడు ఇచ్చినటువంటి శక్తిని అతను ఉపయోగించుకోలేకపోవటాన్ని బట్టి అతను ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, ఆయన్ని ఎడబాసాడు, వదిలిపెట్టాడు. అంటే దేవుడు ఎడబాయనని చెప్పాడు కాబట్టి దేవుడు మనం ఎలా బ్రతికినా ఎడబాయకుండా ఉంటాడా అంటే కన్ఫామ్గా ఎడబాయిస్తాడు. ఎందుకంటే ఆనాటి కాలంలో ఇజ్రాయిల్ కూడా ఏం చేశారంటే దేవుడికి నచ్చినటువంటి జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వాళ్ళని ఏం చేశాడు, అన్యుల చేతికి అప్పించాడు. అదే ఎడబాయటం. ఎడబాయటం అంటే ఎందుకు, వదిలేసి తన పని తను చేసుకుని మీరు నా జనాంగాన్ని వదిలేలా, అది కాదు. వాళ్ళకు బుద్ధి రావడానికి అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని, అన్ని జనాంగాన్ని ఉపయోగించుకుని వాళ్ళకి బుద్ధి వచ్చేగా చేశాడే కానీ వాళ్ళని పూర్తిగా వదిలేయలేదు. ఎడబాయటం అంటే కొంచెం దూరం పక్కన పెట్టడం అంతే, పూర్తిగా వదిలేయటం కాదు. ఇప్పుడు తండ్రిలో కుటుంబం ఉంది, కుటుంబంలో కొడుకు తప్పు చేశాడు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు, నువ్వు కొడుకు కాదని బయటికి పంపిస్తాడా? ఏం చేస్తాడు, సరి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయినా కానీ వినకపోయినా కానీ ఏం చేస్తాడు, కొంతమంది చేత చెప్పిస్తాడు. అయినా కానీ వినకపోయినా కానీ ఏం చేస్తాడు, పెద్దల చేత చెప్పిస్తాడు. అయినా కానీ వినకపోయినా ఏం చేస్తాడు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోరంటాడు. అయినంత పోయినంత మాత్రాన తన ప్రాణం ఎలా ఉంటుంది, తన కొడుకు మీదే ఉండదు. దేవుడు కూడా అలానే, నేను ఎన్నిసార్లు అన్నిలకు అప్పకి చెప్పినా కానీ వాళ్ళు మారతారనే, వాళ్ళు నా వైపు తిరుగుతారనే దేవుడు అలా ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. కానీ నిజంగా వాళ్ళని ఏమి ఎడబాయలేదు. ఆయన ఎడబాయిస్తే అసలు ఇప్పుడు కూడా ఒక జనాంగం అనేది కూడా ఒక మనిషి అనేది కూడా ఉండేవాడు కాదు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఇదిగో ఇలా అవిధేయతను బట్టి కానివ్వండి, దేవుడి మాట వినకపోవటం బట్టి కానివ్వండి, దేవుడు మనల్ని విడిచిపెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఏంటిదంటే మనం కూడా ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి వాక్యానికి మనం విధేయులం కాకపోయినాం అనుకో, ఏమైపోతున్నట్టు, మనం కూడా దేవుని మాట విననట్టే. వ్యభిచారం చేయకూడదు అని మనం వింటానే ఉన్నాం, అబద్ధాలు ఆడకూడదు అని మనం వింటానే ఉన్నాం, మోహ చూపు చూడకూడదని మనం వింటానే ఉన్నాం. ఈ వింటున్నటువంటి మాటల్ని నువ్వు ఏం చేయాలి, నీ మనసులో పెట్టుకుని దాన్ని ఆచరణ యోగిలోకి తీసుకురావాలి. అలా తీసుకురాకుండా అదే జీవితాన్ని నువ్వు కొనసాగించావు అనుకోండి, నీళ్ళు ఎవరు లేనట్టు, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ లేనట్టే. పరిశుద్ధాత్మ లేకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది అంటే సౌలు గారి జీవితం లాగే ఉంటుంది, సంసోన్ గారి జీవితం లాగే ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరి జీవితాలను బట్టి మనం ఏం ఆలోచించాలంటే దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే దేవుడు ఏం చేస్తారంటే చెయ్యిని విడిచిపెడతాడు. అలా ఇంకొక వ్యక్తిని ఆయన యొక్క జీవితాన్ని కూడా మనం ఆలోచిస్తే ఆయన కూడా చాలా దేవుడి ఎడల చాలా భయభక్తులు కలిగి జీవించాడు, బ్రతికాడు. అయినా కానీ దేవుడు ఆయన చేయిని విడిచిపెట్టాల్సినటువంటి అవకాశం వచ్చింది. ఎవరైనా మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన చేయి వదిలిపెట్టలేదే దేవుడు. ఏమంటాడు కలవరి శిలువలో ఉండి, నా దేవా ఏలి ఏలి లామా సబక్తాని అంటాడు. అంటే ఏంటిది, నా దేవా నన్ను ఎలా విడనాడితే. అది చెయ్యి విడవకపోతే లోక కళ్యాణార్థం జరగదు కదా, జరిగిద్దా? జరగదు. లోక కళ్యాణార్థం జరగాలంటే ఏం కావాలి, యేసుక్రీస్తు వారు ఆ కలవరి శిలువలో ఏమైపోవాలి, మరణించాలి. మరణిస్తేనే లోక కళ్యాణార్థం జరిగిద్ది. కాబట్టి ఇంకా మనం కొంతమంది భక్తులు చూస్తే యోబు గారిని చూడండి, ఆయన కూడా దేవుడు ఏం చేశాడు, వదిలిపెట్టేది ఆయన కూడా వదిలిపెట్టేశాడు. దేవుడు కూడా ఇదిగో ఇష్టం ప్రాణం తప్పితే నువ్వు ఏదైనా కానీ చేసేయమని యోబు గారిని దేవుడికి అప్పగించాడు, సాతానికి అప్పగించాడు. దేవుడు కూడా కొన్నిసార్లు ఇలా అప్పగిస్తాడు మనల్ని పరీక్ష చేయడానికి, పరీక్ష పెట్టడానికి. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు తీసుకొస్తాడు కుటుంబంలో ఎవరి ద్వారా అయినా కానీ. ఆ సమస్యలను బట్టి మనం ఏమి పోయకూడదంటే దేవుడి నుంచి దూరం అయిపోయేటువంటి స్థాయిలోకి మనం రాకూడదు. అయ్యో దేవుడు మనకు వచ్చేటువంటి శ్రమలు బట్టి అయ్యో దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నాకు అన్యాయం చేశాడని మనకు వచ్చేటువంటి శ్రమలను బట్టి మనం అలా అనుకోకూడదు. దేవుడు మన పరీక్ష అనుకోండి, పరీక్షను బట్టి వదిలేసాడేమో. యోబు గారు అలానే అనుకున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో, అందుకని తన నోటి నుంచి ఎన్నో గొప్ప మాటలు అన్నాడు. ఏమన్నాడు, దేవుని ద్వారా మనం మేలులే పొందుదువా, కీడు అనుభవించి తగదా అన్నాడు. శ్రమలు పెట్టాలన్నా కానీ అది ఓర్చుకునే స్థాయి కలిగి ఉన్నటువంటి వాళ్ళకే పెడతాడు. యోబు గారికి దేవుడికి తెలియదు యోబు గారు పెట్టేటువంటి సమస్యలు ఓర్చుకుంటాడా లేదనేది. అలా ఓర్చుకుంటాడు కాబట్టి ఆయన అలా వచ్చినటువంటి శ్రమలు బట్టి ఆయన తన జీవితంలో స్టాండర్డ్గా ఉంటాడు కాబట్టి ఆ శ్రమలు పెట్టాడు ఆయన.
ఆయన సమస్యలతో ఆయన శ్రమలతో పోలిస్తే మన పెద్ద శ్రమల మనకు వచ్చే ఒక శ్రమల ఆయన జీవితంలో వచ్చినటువంటి శ్రమలు ఒక్కడ జరిగినా కానీ మన దేవుడి నుంచి పక్కకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అవునా కదా? మొదటిగా ఏం జరిగింది ఆయన జీవితంలో? ఆయనకు ఉన్నటువంటి సంపద పోయిద్ది. సంపద అంతా పోయింది. మన ఇంట్లో ఒక్కరోజు ఆ తినటానికి తిండి లేకపోతే మనం ఏమనుకుంటాం? ఎమ్మటే సాయంత్రానికి చెప్పండి, మీ ఓపెన్గా చెప్పండి, ఏంది ఇంత దరిద్రం? ఎక్కడ దాకా ఎందుకు? మా కుటుంబంలో ఒక మొన్న సిచ్యువేషన్ జరిగింది. 18వ తారీఖు 4 గంటలకు మా నాన్నకి యాక్సిడెంట్ అయింది. 19వ తారీఖు పొగులు సాయంత్రం 12 గంటలకి మా తమ్ముడు బండి పోయింది. వెంబటెంబటే జరిగినాయి అవన్నీ, ఒకే రోజు జరిగినాయి. అప్పుడు ఎలా ఉంటుంది కుటుంబంలో కొంతమంది వ్యక్తుల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి? వామ్మో దేవుడు ఏంది ఎలా జట్టు చేశాడు అని ఎమ్మట అనుకోరా? అనుకుంటారు కన్ఫామ్గా. ఏమో దేవుడు ఏంది అసలు ఎంత భక్తిగా ఉన్నా కానీ, అంటే భక్తులు ఎంత భక్తిగా బ్రతికినా కానీ భక్తుల మీద కూడా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిని మనం ఎలా ఎదుర్కొంటాం అనేదే మనం తీసుకోవాల్సినటువంటి ఛాలెంజ్. కాబట్టి భక్తిగా బ్రతికేవాడికే శ్రమలు, భక్తిగా జీవించేవాడికే శ్రమలు వచ్చిన దాన్ని బట్టి మన దేవుడి నుంచి పక్కకు పోవాల్సినటువంటి అవసరం లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని బాధలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడికెళ్ళి మనం చూడాలి. మన సహోదరులు కూడా ముగ్గురు మేము చెప్పేటప్పుడు మీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఏమంటారు? దేవుడికెళ్ళే చూడండి. మీరు దేవుడి సహాయాన్ని కోరుకోండి. మీరు ఎదుటివాడి సహాయాన్ని మీరు ఆశించాలని ప్రయత్నం చేయొద్దు. కాబట్టి ఈ యొక్క వచనాన్ని బట్టి, ఈ యొక్క భాగాన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే, మనకు వచ్చేటువంటి శ్రమలను బట్టి కూడా మనం దేవుని ఎడబాసేటువంటి సమయాన్ని పరిస్థితులకు మనం రావద్దు. కాబట్టి అయిందే సమయం, అరగంట అయిందా? ఎంత అయిందన్నా? అయిందా? కాబట్టి ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మనకేమర్థమైంది చెప్పండి, 2 ముక్కలు చెప్పండి, మీకు ఏమర్థమైందో. దేవుడు ఎప్పుడెప్పుడు ఏ విషయాలు మనల్ని చేయి విడిచిపెట్టే అవకాశం ఉంటుంది? ఆనాటి కాలంలో ఉన్నటువంటి సంసోన్ గారు దేన్ని బట్టి దేవుడు విడిచిపెట్టారు? తన యొక్క అవిధేయతను బట్టి. తర్వాత సౌలు గారిని దేవుని మాట వినకపోవటాన్ని బట్టి దేవుడు ఆయన ఎడబాశాడు. కానీ వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి మనం కూడా ఏం చేయకూడదంటే దేవుని చేయి విడిచిపెట్టే స్థితిలోకి మనం రాకూడదు. భక్తి శ్రద్ధలతో మనం కలిగి జీవించాలి. అలా కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పటివరకు వాక్యాన్ని మీ అందరికీ నా వందనాలు.